హలో ఫ్రెండ్స్, ఈరోజు కువైట్ అప్డేట్లో ఇల్లీగల్గా ఉన్న 8,000 మందిని ఎక్స్పర్ట్ని డిపోజ్ చేశారు. వీరిని ప్రతి నెలకు మినిమంగా 8,000 మందిని డిపోజ్ చేస్తున్నారు. కాబట్టి అందరూ రెసిడెంట్ కలిగి బయటికి వెళ్ళేటప్పుడు తన సివిఐడి కానీ పాస్పోర్ట్ కాపీస్ కానీ తీసుకెళ్ళాలని తెలుపుతున్నాను. మీరు తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే కువైట్లో స్ట్రిక్ట్ చెకింగ్లు జరుగుతున్నాయి. సందుల్లో తిరుగుతున్నారు. హవల్లీ, ఫరోనియా, మబూలా, ఫాయల్, అహ్మదీ, జహరా, షార్క్, మాలియా అన్ని చోట్ల చెకింగ్ జరుగుతున్నాయి. కాబట్టి మీరందరూ తగు జాగ్రత్తలు తీసుకొని జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. కువైట్లో నివసించే 40 సంవత్సరాల వయసు గల రియాజ్ రమదాన్, ఇతను సౌదీ నుంచి కువైట్కి తిరుగు ప్రయాణంలో తన ఫాదరు హజ్కి వెళ్ళినప్పుడు అక్కడ చనిపోయారు. అతని ఫ్యూనరల్లో పాల్గొని తిరిగి వచ్చేటప్పుడు రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడు. ఆ యాక్సిడెంట్లో అతనితో పాటు అతని భార్య ప్రసీనా, చిల్డ్రన్ లియానా, రియోన్ అండ్ యసోనియా రమదాన్ వీళ్ళు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వీళ్ళందరూ క్షేమంగా తిరిగి ఆరోగ్యంగా కోలుకోవాలని మనం కోరుకుంటాము. కువైట్ మున్సిపాలిటీ పూర్తిగా కార్ల కోసం, ట్రాఫిక్ కోసం చెకింగ్ ఎక్కువ చేస్తుందండి. ఈ చెకింగ్లో 10 గుర్తు తెలియని వాహనాలను వాళ్ళు సీజ్ చేశారు. ఇలా రోడ్డు మీద ఎక్కడ పార్కింగ్ చేయడం కానీ, లేకపోతే సరైన పత్రాలు లేకుండా నిలిపేసిన వెహికల్స్ అందరినీ వీటన్నిటిని పట్టుకొని స్క్రాప్ ఏరియాకి తీసుకెళ్తారు. కాబట్టి మీరు తగిన పత్రాలు కార్లో పెట్టుకొని, డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకొని జాగ్రత్త తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. అలాగే రోడ్డు మీద సామాన్లు అమ్మే వ్యక్తులకు కూడా 4 వ్యక్తులకి వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు. అలాగే 5 కార్లకు స్టిక్కర్లు కూడా, వార్నింగ్ స్టిక్కర్స్ కూడా అతికించారు. కాబట్టి కార్లు అయినా సరే, మనుషులైనా సరే, వారు సివిల్ ఐడి కానీ లేకపోతే వెహికల్ సంబంధించిన పత్రాలు కానీ తీసుకెళ్లాలని తెలుపుతున్నాను. ది క్రిమినల్ సెక్యూరిటీ సెక్టర్ ఆఫ్ ది జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఒక రాబరీ చేసే వ్యక్తిని పట్టుకున్నారండి. అతను ఎక్స్చేంజ్లో వేసి గుర్తు తెలియని ఫైర్ ఆర్మ్ అనే వస్తువు తీసుకొచ్చి డబ్బులతో పరారయ్యాడు. దీనికి సంబంధించి పోలీస్ అఫీషియల్ ఇమీడియట్లీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేశారు. అక్కడ కెమెరాలను, అదర్ ఎవిడెన్స్ చూసి అతన్ని క్యాచ్ చేశారు. క్యాచ్ చేసి అతని మీద నేసరీ యాక్షన్ తీసుకున్నారు. కువైట్లో ఇప్పుడు సమ్మర్ ఫైనల్ స్టేజ్ స్టార్ట్ అయిందండి. ఈ స్టేజ్ని అల్ కులైబిన్ సీజన్ అంటారు. ఈ సీజన్లో కొద్దిగా విండ్ ఫాల్, టెంపరేచర్ తగ్గడము, కొద్దిగా హ్యూమిడిటీ కూడా, కొద్దిగా గాలిలో తేమ అనేది కొద్దిగా ఉండడము ఇవన్నీ జరుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.